వరల్డ్ వైడ్‌గా టెక్కీల సిట్యుయేషన్ ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో చాలామంది టెక్కీలు రోడ్డున పడ్డారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ కంపెనీలు లే ఆఫ్స్ ప్రకటించి చాలామంది ఉద్యోగాలు తీసేసిన విషయం మనకు తెలిసిందే. ఇక ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఇక ఏ రోజు తమ ఉద్యోగం ఉంటుందో, ఏ రోజు ఊడిపోతుందో తెలియక ఆ టెన్షన్ తోటి తమ ఉద్యోగాలు కంటిన్యూ చేసుకుంటూ ఉంటున్నారు. సో, ఈ నేపథ్యంలో ఇప్పటికే కొత్త కొత్త టెక్నాలజీ రాకతో టెన్షన్ పడుతుంటే, మళ్ళీ కొన్ని కంపెనీలు అసలు వాళ్ళ ఉద్యోగుల పనితీరు ఎలా ఉందో, అలా కాకుండా వాళ్ళ సిస్టమ్ ముందు కూర్చొని ఏం చేస్తున్నారో తెలుసుకునేందుకు ఒక కొత్త సాఫ్ట్‌వేర్‌ని కూడా ప్రవేశపెడుతున్నాయట. ముఖ్యంగా కాగ్నిజెంట్ కంపెనీ ఒక కొత్త సాఫ్ట్‌వేర్ కనిపెట్టిందట. ఐటీ సంస్థలు హైబ్రిడ్ విధానంలో ఉద్యోగులతో పనిచేస్తున్నాయట. అంటే వారి పనితీరు తెలుసుకునేలా కాగ్నిజెంట్ ఒక కొత్త సాఫ్ట్‌వేర్ కనిపెట్టిందట. అదేంటంటే ప్రో హ్యాండ్ స్టైల్ సాఫ్ట్‌వేర్‌ని ప్రవేశపెట్టి, దాని ద్వారా వారి సిస్టమ్ పనితీరు తెలిసిన విధంగా ఇది చూపిస్తుందట. అంటే ఇదేంటంటే ముఖ్యంగా మౌస్‌ని ట్రాక్ చేస్తుందట. ఒకవేళ 300 సెకండ్లు కానీ మౌస్ కదలలేదనుకోండి, అది ఐడియల్‌గా ఉన్నట్టుగా వాళ్ళకి లెక్కట. అలా కాకుండా 15 నిమిషాలు మించితే సిస్టమ్‌కి దూరంగా ఉన్నట్టుగా ఒక అంచనాకొస్తారట. సో, ఈ విధంగా మొత్తానికి అసలు సిస్టమ్ ముందు కూర్చుని వాళ్ళు ఏం చేస్తున్నారు, అంతేకాకుండా వాళ్ళు ఏ అప్లికేషన్ వాడుతున్నారో కూడా ఇది ట్రాక్ చేస్తుందట. సో, ఈ నేపథ్యంలో ఇది కేవలం సిబ్బంది మీద ఏదో కన్నేసామని కాదు, అసలు వారి పనితీరును అంచనా వేసేందుకే ఇది కనిపెట్టామని చెప్తున్నా, ఇలా కొత్త కొత్త సాఫ్ట్‌వేర్స్ రాకతో ఇంకా చాలా టెన్షన్ పడిపోతున్నారు టెక్కీలు.